మీరు ప్లాట్ కొనుక్కునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి. ఈ తప్పులు మీరు చేస్తే మీరు జీవితంలో మీరు ప్లాట్ కొనుక్కోలేరు. ఫస్ట్ మీరు ప్లాట్ కొనుక్కోవాలనుకునేటప్పుడు మీ మీ దగ్గరికి ఎవరైతే ఆ అసోసియేట్తో మీ కుటుంబంతో సహా కలిసి వెళ్ళండి. కలిసి వెళ్ళి మీకు అతను చూపించినటువంటి వెంచర్ మొత్తం తిరిగి చూడండి. ఆ తర్వాత మీకు ప్లాట్ నచ్చితే ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా వెరిఫై చేయించుకోండి. లేదు మీరు ఆ డాక్యుమెంట్స్ మీకు అర్థం కాకపోతే మీకు నమ్మకమైనటువంటి అడ్వకేట్తోని మేము వెరిఫై చేయించుకుంటామని మీరు చెప్తే ఆఫీస్ వాళ్ళు మీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తారు. అట్లా డాక్యుమెంట్ ఇస్తేనే అది మంచి కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. ఆ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అంటాము. దాదాపుగా 50 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. వాటిని తీసుకెళ్ళి వాటిని పరిశీలన చేయించుకోండి. అవి ఓకే, కంపెనీకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పినప్పుడే మీరు మీ ప్లాట్ కొనుక్కోండి. మీరు చేయకూడని ఏకైక తప్పు ఏంటంటే మీరు ప్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మీ బంధువులను కానీ మీ మిత్రులను కానీ మీకు దగ్గర పరిచయం ఉన్న వాళ్ళని కానీ అస్సలు తీసుకుపోవద్దు. దానివల్ల చాలా నష్టపోతారు మీరే. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. 2015 జూన్ నెలలో నాకు తెలిసిన నా మిత్రుని ఒక సైట్ విజిట్ కోసం తీసుకుపోయినా ప్లాట్ చూపించినా అంత అయింది. లాస్ట్ మూమెంట్ ఇక సైట్ నుంచి వస్తామనగా ఆయన వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసి పిలిపించుకొని మళ్ళీ ఫ్రెండ్తో పాటు కలిసి మళ్ళీ వెంచర్ అంతా చూపించేసినాం. సో చూసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆయనకు నైట్ ఫోన్ చేసిన, ఏమ్రా మరి నీకు ప్లాట్ నచ్చిందా తీసుకుంటావని అడిగితే ఆయన ఏం చెప్పిండంటే, నేను నా ఫ్రెండ్ని తోలుకొచ్చిన కదా, వాడు ఏం చెప్పిండంటే ఆ సైట్ దూరం అవుతుంది, అది బాగలేదు, ఇంకొకటి ఇప్పిస్తా అని చెప్పిండు నాకు ప్లాటు అన్నతో చెప్పిండు. సరే అని చెప్పి సరే నీకు నచ్చితే నువ్వు అక్కడే తీసుకొని వదిలేసినాం. తర్వాత ఈ ఫ్రెండ్ ఏం చేసినంటే వీని దగ్గర 12 లక్షల రూపాయలు ఉన్నాయి. ఎవరు మన దగ్గరికి వచ్చి ప్లాట్ కొనుక్కుంటా అని చెప్పిన దగ్గర 12 లక్షల రూపాయలు ఉన్నాయి. సో ఆ ఫ్రెండ్ ఏం చేసినంటే ఇంత 12 లక్షలు ఉన్నాయి కదా, ఎలాగైనా సరే ఈయన ఫ్రెండ్కు అప్పు ఉంది, సో ఎలాగైనా సరే ఈయన దగ్గర అప్పు తీసుకోవాలి, వీడు ప్లాట్ కొనకపోతే నాకు అప్పు ఇస్తాడనే ఉద్దేశంతో వానికి లేనిపోని చెప్పి వాడు ప్లాట్ కొనకుండా చేసిండు. ఆయన ఫ్రెండ్కు లేనిపోని మాయమాటలు చెప్పి ఆయన దగ్గర 6 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ 6 లక్షల రూపాయలు అప్పు తీసుకొని వీంతానున్న ఈ 6 లక్షలతో ఏం చేయించిండంటే, అరే నీకు ఇంటికాడ భూమి ఉంది కదా, నువ్వు భూమిలో బోరేసుకో అని చెప్పేసి వాటితో బలవంతంగా మాయమాటలు చెప్పి వాటితో బోరేయించిండు. ఆ బోరేస్తే ఆ బోర్లు పడలేవు. ఈయన దగ్గర ఉన్న సేవింగ్స్గా ఉన్న ఈ 6 లక్షలు ఖరాబ్ అయిపోయినాయి. ఫ్రెండ్ 6 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు వీని పరిస్థితి ఘోరం అయిపోతున్నది. అదే వెంచర్లో అప్పుడు 8,000 గజం ఉండే. 8,000 గజం చొప్పున ఆయనకు నేను ప్లాట్ గజం ఉండి ఇప్పుడు అదే వెంచర్లో ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా, ఇప్పుడు 8,000 గజం అప్పుడు అమ్మితే ఇప్పుడు అదే వెంచర్లో గజము 12,000 నడుస్తుంది. అంటే ఒక్క గజం మీద 4,000 రూపాయల లాభం వచ్చింది. గుర్తుంచుకోండి, ఒక గజం మీద 4,000 రూపాయల లాభం వచ్చింది. 120 గజాలకు అనుకుంటే చూడండి ఎంత లాభం వస్తుండే. 120 గజాలు 120 ఇంటూ 4 12,48 కనీసం 4,80,000 రూపాయల లాభం అతనికి వస్తుండే. ఈ 4,80,000 రూపాయలు ఇట్లా నష్టపోయిండు. అప్పు ఇవ్వడం వల్ల ఫ్రెండ్ ఏమో అప్పు తిరిగిస్తలేడు. తీసుకుపోయి ఆయనకున్నదే అద్దెకరం పొలంలో బోరేపిచ్చి దాన్ని అచ్చు కట్టించి అట్లా డబ్బులన్నీ వేస్ట్ చేయించేసాడు. కాబట్టి ఇట్లా తప్పులు జరుగుతాయి. మీరు మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకుంటే ప్లాట్లు కొనే విషయంలో మీరు నష్టపోతారు. మీరు సలహాలు తీసుకోండి, సలహాలు తీసుకోవడం తప్పు కాదు. ఎవరి సలహా తీసుకోవాలి? ఇంతకు ముందు ఒక ప్లాటు 2 ప్లాట్లు కొని అమ్మిన అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర ప్లాట్ తీసుకుంటే మీకు మంచి సలహాలు దొరుకుతాయి, మీరు బాగుపడతారు తప్ప ఇతరుల సలహాలు, రియల్ ఎస్టేట్ అంటే ఏందో తెలియదు, వాడు ఎన్నడూ ఒక్క ప్లాట్ కూడా కొనుక్కోడు, అసలు మనకి ఏం అవగాహన ఉండదు, మీరు పోయి వాళ్ళ సలహాలు అడిగితే ఇట్లనే నష్టపోవాల్సి వస్తుంది. అందుకనే మీరు 4 వెంచర్లు తిరగండి. మీకేమన్నా ధరల మీద కనుక మీకు మంచి అభిప్రాయం లేకపోతే మీరు కొనుక్కోవాలనుకుంటున్న వెంచర్ చుట్టుముట్టు ఉన్న 4 వెంచర్లు చూడండి. ఆ వెంచర్లకు మీ వెంచర్కు మధ్య ఉన్నటువంటి అభివృద్ధి చూడండి. రేట్స్ను ఒకసారి పోల్చి చూసుకోండి. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడనే కొనుక్కోండి. కానీ
అనుభవం లేని రియల్ ఎస్టేట్ గురించి ఏమీ తెలియని వ్యక్తుల దగ్గరికి పోయి వాళ్ళ సలహాలు తీసుకుంటే నష్టపోయేది మీరే. మా వెంచర్లో ఇప్పుడు తక్కువ ధరకు మంచి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు వెంచర్కి వచ్చి చూడండి, నచ్చితేనే ప్లాట్లు కొనుక్కోండి. మిగతా వివరాలకు కిందేసిన నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.